సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఏనుగులు దాడి చేశాయి. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో పంట పొలాలు రైతులపై దాడులు చేస్తున్నాయి ఏనుగులు. ఇక రామకుప్పం మండలం ధనియాల తండాలో వరి పంటలపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగులపై రాళ్లు వేసి తరిమే ప్రయత్నంలో రైతులపై తిరగబడ్డ ఏనుగులు ఇక ప్రాణ భయంతో పరుగులు తీశారు రైతులు. ననియాల పరిసర ప్రాంతాల్లో వరి సాగు పంటలపై ఏనుగులైతే దాడి చేశాయి. అటవీ సిబ్బందికి సమాచారం అందించిన రైతులు ఏనుగులను అడవి వైపు మళ్లిస్తూ ఉన్నాయి ఇంకా అటవీ శాఖ సిబ్బంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు ఏదైతే ఏనుగులు దాడి చేశాయో దానిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అమూల్య, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో ఇటీవల వరుసగా ఏనుగులు దాడులు చేస్తున్నాయి. ఆ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఓ రైతుపై పంట పొలం దగ్గర కాపలా ఉన్న ఓ రైతు, రాగి పంట కాపలా ఉన్న ఓ రైతుపై 2 ఏనుగులు దాడి చేసి అతను దాడి చేయడంతో అతను చనిపోవడం కూడా జరిగింది. ఏదైతే కుప్పం నియోజకవర్గంలో కానీ లేదా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కానీ ఏదైతే తమిళనాడు నుంచి వచ్చే ఈ ఏనుగుల బీభత్సానికి రైతులు అల్లాడిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఒకానొక ప్రాంతంలో రైతుల మీద దాడి చేయడం, రైతులు గుంపులుగా తమ పంటలు కాపాడుకోవడానికి పంటలకు కాపలా ఉంటున్నారు. ఎక్కడైతే ఈ వేరు ప్రాంతాల నుంచి ఏదైతే తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లా మొత్తం ఏదైతే చిత్తూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఈ ఏనుగులు పంట పొలాలతో పాటు రైతుల మీద కూడా దాడులు చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం ఏదైతే పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాకి వెళ్ళి ఏనుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనే దానిపైన కూడా ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలతో కూడా ఆయన మీటింగ్ నిర్వహించారు. ఎక్కడైతే ఈ ఏనుగుల దాటికి పంట పొలాలు నాశనం కాక రైతులు ప్రాణాలు కూడా అరచేతిలో పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే అటవీ శాఖ అధికారులు మాత్రం మీరు రైతులు ఒంటరిగా వెళ్ళొద్దు, పంట పొలాల దగ్గర ఉండొద్దు, మేము ఏదైతే ఈ ఏనుగులను ఏదైతే దారి మళ్లిస్తామని చెప్తున్నారు. కానీ ఏదైతే ఈ రామకుప్పం మండలంలో ఈ మధ్య కాలంలో విపరీతంగా ఏదైతే ఏనుగుల దాడులు పెరగడాయి, పంట పొలాలు వరి పొలం నిన్న నైట్ జరిగిన సంఘటన చూసినప్పుడు వరి పొలం దగ్గర భారీగా రైతులు ఏదైతే కాపలా ఉండి రైతులు కేకలేస్తే తప్ప అవి ఏనుగులు గుంపులుగా వచ్చి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. ఇటు రైతుల ప్రాణాలు పోవడంతో పాటు అటు పంట పొలాలు నాశనం అవుతున్నాయి. ఇటు అటవీ అధికారులకు, అటు అటవీ శాఖ మంత్రికి, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా పలుమార్లు రైతులు వినవిస్తున్నారు. మమ్మల్ని ఏదైతే ఈ ఏనుగుల నుంచి కాపాడండి, మా పంట పొలాలను కాపాడండి. సాక్షాత్ సీఎం నియోజకవర్గంలోనే రైతులకు దిక్కు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఏంటంటే వారు ఒకవైపు ఆవేదన చెందుతున్నారు, మరోపక్క ఈ ఏనుగుల బారి నుంచి కాపాడమని డిప్యూటీ సీఎం ఏదైతే పవన్ కళ్యాణ్ మొరపెట్టుకున్నారు. ప్రాణాలు పోవడం కాక పంట కిరణ్, ఇప్పుడు మరి ఒకసారి చూసుకుంటే అక్కడ రైతులు ఏనుగులని తరిమే ప్రయత్నంలో కూడా ఏనుగులు అనేవి రైతులపైకి తిరగబడ్డాయి. మరి ఇప్పుడు రైతుల పరిస్థితిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అమూల్య, ఇక్కడ ప్రధానంగా ఏదైతే రైతులు తమ పంట పొలాలను కాపాడుకోవడానికి ఒకరు ఇద్దరు కాకోకుండా గుంపులుగా వెళ్ళి ఆ పంట పొలాల దగ్గర రాత్రి కాపలాగాస్తున్నారు. ఏదైతే పంట పొలాలను కాపాడుకోక తప్పని పరిస్థితి రైతుంది. ఎందుకంటే రైతు జీవనాధారం, రైతు పండిస్తేనే మనలాంటి వాళ్ళందరూ 3 పూట్ల అన్నం తినే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో రైతులు ఆరుగాలం ఆరుగాలం కష్టపడి పంటలను కాపాడుకుంటున్నారు. ఆ కాపాడుకునే ప్రయత్నంలో ఏదైతే ఈ ఏనుగులు పక్క రాష్ట్రం నుంచి ఏదైతే తమిళనాడు నుంచి గుంపులుగా వచ్చి అటు ఏదైతే కుప్పం కావచ్చు, పలమనేరు కావచ్చు, పూతలపట్టు కావచ్చు, ఇటు ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న పంట పొలాలపై దాడి చేయడం, అక్కడ రైతులు ఏదైనా దాన్ని మందలించడానికి ప్రయత్నం చేస్తే రైతులపై దాడి చేయడం, రైతుల ప్రాణాలు కోల్పోవడం ఈ మధ్య కాలంలో పలుసార్లు చిత్తూరు జిల్లాలో జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారో, అక్కడ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వేరు ప్రాంతాల్లో కేవలం రామకుప్పం మండలమే కాకోకుండా, కుప్పం నియోజకవర్గమే కాకుండా పక్కన ఉన్న పలమనేరు కావచ్చు, ఇటు పూతలపట్టు కావచ్చు, అటు గంగాధర నెల్లూరు కావచ్చు, ఏదైతే ఈ చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాటికి రైతులు అల్లాడిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఉండే 14 నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అటు చంద్రబాబు నాయుడుకి వినవించారు. ఈ కుంకి ఏనుగులు ఏదైతే పక్క రాష్ట్రానికి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి కుంకి ఏనుగుల సంరక్షణ చూస్తున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రజల ఏదైతే రైతుల పంట పొలాలను, రైతుల ప్రాణాలను కాపాడాల్సిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గతంలో రివ్యూ నిర్వహించారు. రైతులు మొరబెట్టుకుంటున్నారు, మమ్మల్ని కాపాడండి, మా పంటలను కాపాడండి. అందుకు అటవీ అధికారులు కూడా పలుసార్లు విన్నవించారు. అటవీ అధికారులు కేవలం సలహాలు సూచనలు మాత్రమే ఇస్తున్నారు. మీరు రైతులు పంట పొలాల వద్దకు వెళ్ళొద్దు,
మీరు జాగ్రత్తగా ఉండండి అని సూచనలు ఇచ్చినంత మాత్రాన రైతులు పైర్లు కాపాడుకోవాలనే ఆతృత ఎక్కువ ఉంటుంది. రైతులు తమ పంట పొలాలను కాపాడుకోవడానికే మొదటి ప్రయారిటీ ఇస్తారు. ఇక్కడ అటవీ శాఖ అధికారులు కూడా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. అటవీ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది. ఏనుగులను పక్కదారి పట్టించాల్సిన అవసరం ఉంది. ఏనుగులు పంట పొలాల మీదకి రాకోకుండా మరోవైపు తిప్పాల్సిన పరిస్థితి కూడా అటవీ అధికారుల మీద ఉంది. అటవీ అధికారులు ఖచ్చితంగా కిరణ్, మరి ఇప్పుడు వరి పంటలకు ఎంత వరకు నష్టం జరిగిందని అంచనాలు వేస్తున్నారంటారు? దీనిపైన అటవీ శాఖ అధికారులు ఏమైనా చర్యలు చేపట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? అమూల్య, అటవీ అధికారులు ఒక ప్రకటన రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రకటన ప్రకారం రైతులు జాగ్రత్తగా ఉండండి, ప్రజలు జాగ్రత్తగా ఉండండి, పంట పొలాల దగ్గరికి వెళ్ళొద్దు, రాత్రిపూట వెళ్ళొద్దు, ఒంటరిగా వెళ్ళొద్దు అంటూ వారు సలహాలు సూచనలు ఇస్తున్నారు. అదే కాకుండా అటవీ అధికారులు సలహాలు ఇచ్చినంత మాత్రాన రైతులు తమ పంట పొలాల దగ్గరికి వెళ్ళకోకుండా ఉండరు, పంట పొలాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వారు కష్టపడి పండించే పంటను రైతులు ఏదైతే ఏనుగులు నాశనం చేస్తే వారు చూస్తూ ఊరుకుంటలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారు ఒకరు కాకోకుండా ఆ గ్రామాల్లో కానీ ఆ ప్రాంతాల్లో కానీ గుంపులుగా ప్రజలు వెళ్ళి ఈ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఆచరణ స్థాయిలో జరగడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అటవీ శాఖ మంత్రి ఏదైతే పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన సొంత నియోజకవర్గంలో ఉన్న రైతులను కాపాడాల్సిన అవసరం ఉంది. రైతు పంట పొలాలను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం కుప్పం నియోజకవర్గమే కాదు, చిత్తూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో ఉన్న రైతులకు ఈ సమస్య ఉంది. ఏనుగుల దాడికి వారు తట్టుకోలేని పరిస్థితి ఉంది. పంట పొలాలతో పాటు ఆ ఏనుగులను ఏదైతే ఆ ట్రాక్ ను తప్పించాల్సిన అవసరం ఉంది. అది వేరే ప్రాంతాలకు దాన్ని రూట్ మళ్లించాల్సిన అవసరం కూడా అటవీ శాఖ అధికారులపై ఉందంటూ ఏదైతే రైతులతో పాటు ప్రజలు కూడా కోరుతున్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ కిరణ్. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఏనుగులైతే దాడి చేశాయి. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో పంట పొలాలు రైతులపై దాడులు చేశాయి ఏనుగులు. రామకుప్పం మండలం ధన్యాల తండాలో వరి పంటలపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగులపై రాళ్లు వేసి తరిమే ప్రయత్నం చేశారు రైతులు. ఈ ప్రయత్నంలో రైతులపై తిరగబడ్డాయి ఏనుగులు. ప్రాణభయంతో పరుగులైతే తీశారు రైతులు. నంద్యాల పరిసర ప్రాంతాల్లో వరి సాగు పంటలపై ఏనుగులు దాడి చేశాయి. అటవీ సిబ్బందికి సమాచారం అందించారు రైతులు. ఏనుగులను అడవి వైపు మళ్లిస్తున్నారు అటవీ శాఖ సిబ్బంది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, రాత్రి వేళ పొలాలకు కూడా వెళ్లొద్దని కూడా అటవీ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేశారు. Yeah!